ఇవాళ మా అమ్మకి గిఫ్ట్ తయారు చేయకపోతే అది మా అత్తయ్య సహాయంతో. మా అత్తయ్య పెద్ద కత్తెర తీసుకొని వచ్చింది. చిన్న కత్తెరతో ఏం కష్టపడుకోలే అని. ఇప్పటివరకు ఈ సామాను మొత్తం ఈ సంత మొత్తం చిన్న కత్తెరతో చేసా. ఇప్పుడు వచ్చేసి పెద్ద కత్తెరతో చేస్తున్నాం. మా అమ్మ బర్త్డే వచ్చేసి ఆ రోజు ఇంటికి వెళ్తున్నాం. అసలు మొత్తం ఆయుధాలన్నీ మన ముందే ఉన్నాయి. పెద్ద పెద్ద కత్తెరలు అండి. కత్తెరల వ్యాపారం పెట్టుకోవచ్చు మనం. అదేందో అదే కత్తెరల వ్యాపారం పెట్టుకుందాం. మా వ్యూవర్స్కి హాయ్ అండి చెప్పు. హాయ్ వ్యూవర్స్. హాయ్. హే పౌడర్ ప్రసాద్ డోరిటోస్. ఎందుకు అగ్గ 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 சீரும் புலியை பார்த்தே சிரிக்கின்ற சிசுவை போலே கோபங்கள் மறந்து சிரிப்பேனே பதறாமல் பூவிழும் குளத்தின் மேலே உருவாகும் வளையல் போலே நான் வாழ்ந்த அதிர்வை கொடுப்பேனே கதறாமல் வாகாய் வாகாய் வாழ்கிறே వస్తుంది. నేను చెప్పిన ఇన్సైట్స్ ఆమె ఇన్సైట్స్ మొత్తం కలిపి ఆ పేపర్లో అస్సలు ఆ లెటర్లు ఉన్నాయి. అస్సలు మా అత్త మాత్రం యమ రాసింది. క్వీనింగ్ స్టార్. ఎలా పెడదామని ఆలోచిస్తున్నాం. ఎలా పెడదాం? ఎలా పెడదామంటారు మీరే చెప్పండి. అత్తయ్య నేనేమంటున్నా అంటే ఇప్పుడు దీనికి పిన్ కొడదాం. పిన్ కొట్టి ఫోల్డ్ చేసి ఎన్వలప్లో పెడదాం. ఓకేనా? చెప్పత్తయ్య. అసలు పాత బుక్ ఎందుకు వేసుకున్నావు? ఇదే సబ్మిట్ చేయాల్సింది ప్రాజెక్ట్ కాదుగా మరి. ఇలా ఇది మన గిఫ్ట్ ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఇంకా గిఫ్ట్ తీసుకొని మా అమ్మ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను. ఇంకా మా అమ్మ దగ్గర ఎలా ఉంది, ఏం చేసాము అన్నీ నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. అప్పటివరకు అయితే ఈ ఛానల్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 2 కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి, ఎప్పుడైనా రావచ్చు. అలాగే సపోర్ట్ చేయండి గాయ్స్.